నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గోషామహల్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు, రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేతలు. కుక్కట్పల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు, మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గుజరాత్ లో భారీ వర్షం కారణంగా స్తంభించిన జనజీవనం. మంగళగిరిలో కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్. అడవి ఏనుగుల గుంపును తరిమేందుకు తరలింపు. హైదరాబాద్ లోని గోషామహల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ బీఆర్ఎస్ నేత క్రాంతి ఆధ్వర్యంలో కింగ్ కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేద రోగులకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నాగేందర్ గౌడ్, ఆర్మీ మహేందర్ కుమార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్లతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్రాంతి తెలిపారు. अच्छी बात है। భవిష్యత్తు సూచిక ఆయన యొక్క బర్త్డే సందర్భంగా గోషమాల్ నియోజకవర్గం లోపల గోషమాల్కు చెందిన నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని అనేకమైన మా నాయకుని బర్త్డే కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలకందరి దీవెనల్లో ఆయనకు పంపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు టెంపుల్లో కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈరోజు పండ్ల పంపిణీ చేసి రోగులకు అందరికీ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు హాస్పిటళ్లను గవర్నమెంట్ హాస్పిటల్కు నేను రాను బిడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అవ్వబోధం పాయే గవర్నమెంట్ హాస్పిటల్కి అనే రీతిలో ఈ నినాదంతో హాస్పిటల్ అభివృద్ధి చేస్తే దురదృష్టం ఏంటంటే ఈరోజు హాస్పిటల్స్కు ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచే విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రోగులకు అన్ని రకాలుగా పంపిణీ చేసి కేటీఆర్ గారికి ఈ శుభం అనేది కలగాలని చెప్పి కేటీఆర్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అనేకమైన ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు వెనుకబడ్డ చాలా గొప్ప పర్వదినం. కారణం ఏంటంటే ఇవాళ మా యువ నాయకుడు కేటీఆర్ గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని గోషామహల్ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ పొద్దున్నే క్రాంతి అనే మా డివిజన్ నాయకుడు వారి ఆధ్వర్యంలో ఇవాళ పూజలు జరిగినాయి. ఆ తర్వాత వారి నాయకత్వంలో ఇక్కడ పండ్ల పంపిణీ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి గౌన్ల నాగేందర్ గారు, అదేవిధంగా మా యొక్క ఉద్యమకారుడు మహేందర్ గారు, ఇంకా చాలామంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ అంటే ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్, బీదల బడుగుల బలహీనుల హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో ఇవాళ పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని. ఇవాళ కేటీఆర్ గారు అంటే యూత్కి ఒక ఎనర్జీ, ఒక పవర్. ఎందుకంటే ఆయన ఒక యూత్ ఐకాన్. మాకు దశను నిర్మాణం చేసే కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఆయనకు మరింత ఆత్మ బలాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజాక్షేత్రంలో ఆయన దీర్ఘకాలంగా సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారి కుక్కట్పల్లిలోని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు చేశారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అవ్వకిస్తా, తాతకిస్తా, ఇట్లా కోడలకిస్తా. ఆయన ఏమో కేసీఆర్ గారేమో అత్తకిచ్చిండు, మామకిచ్చిండు. నేను కోడల్లో కూడా ఇస్తా 2,500 ఇచ్చిండు. అతను అత్తకేలే, కోడలికేలే. 4,000 పింఛన్లు వస్తాయని మామ ఇప్పటికి ఎదురు చూస్తా ఉన్నాను. పింఛన్లు ఇయ్యడు. ఎప్పుడు ఇస్తాడు పింఛన్లు అంటే ఎలక్షన్ల ముందు ఇస్తాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు 4,000 ఇచ్చి ఇలా ఇచ్చేసినా వేయండి అంటారు. ఇక 4 ఏళ్ళ నుంచి అన్ని పోతాయి. సో ఇది జరుగుతా ఉంది. ముస్లిం సోదరులు ఆరాధన చేసుకోవాలి. సోదరులు కూడా మీరు ముస్లింలు పైన ఉన్నారు. మీ ఇమాంలకు 5,000 రూపాయలు మేము ఇచ్చినాం. ఆ రోజున 10,000 రూపాయలు ఇమాం మోజన్లకు ఇస్తామని ఇచ్చిరా. మోజన్లకు ముస్లింలను మోసం చేసి, క్రైస్తవులను మోసం చేసి, ఇలా మనం చెరువు చేసినాం, బ్రహ్మాండమైన చెరువు చేసినాం. దానికి ఇంకొక 10-20 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అయితే దాన్ని పట్టించుకోరు. పోయిన చెరువు వాళ్ళే వస్తారు, వాళ్ళే మారుతారు, వాళ్ళే చేస్తారు. కరెంట్ 24 గంటల కరెంటు మనం ఇచ్చినాం, నీళ్లు ఇచ్చినాం. ఇది ఏది అడుగుతుంది ఆ టైంలో. నేను ముద్దం నరసింహ యాదవ్ పాదయాత్ర చేసినట్టే 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇలా 10 రోజులు వర్క్ కాదు. నేను పాదయాత్ర చేసిన డబ్బులు ఇస్తలేరు, ప్రజల కష్టాలు వచ్చిన డబ్బులు ఇస్తలేరు, మంచి లేవురా అంటే డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు ఏం చెప్తారు, వర్షాలు పడతలేమంటారు. మీ పాపమే ఆయన వర్షాలు పడక. ఈ ప్రజల ఉసురు వల్ల మీ పాపమే. దేవుడు కూడా కనికరిస్తలేడు. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎన్నుకున్నారు వీళ్ళు, ప్రజలను ఇబ్బంది పెట్టింది వీళ్ళు. కానీ ఆయన కూడా కోపం వచ్చేసి ఈ దుర్మార్గం నిలగొట్టిన దాకా నేను రాను, ఏరేకి రానంటే ఆయన తిరుగుతున్నాడు పైన. ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇలా ఫ్రీ బస్ అన్నారు. మొగం దగ్గర 100 రూపాయలు తీసుకుంటారంట, పిల్లానికి ఫ్రీ అంట. మొగం ప్రజల పిల్లలు కావా ఫ్రీ ఇచ్చిన బస్సు అంట. నువ్వే ఫ్రీ ఇచ్చినా నీ ఫ్రీ వల్ల ఏమైనా వచ్చేదేమనుందా, సచ్చేదేమనుందా? ఆ బస్ ఎక్కితే ఏమైతుంది, ఆ సీట్లలో అప్పుడు చిన్నతనం చిన్న ఉన్నప్పుడు సర్వీస్ పోతుండే. మా అమ్మమ్మలో ఊరుకోవాలంటే సప్పుడు నా అమ్మమ్మ పొద్దున మా అమ్మ అంటుండే ఫస్ట్ సర్వీస్ బస్ వస్తుండే. ఆ పోయేసి దశ తీసుకుని వేసారా అంటుండే. నేను ఎక్కి పైకి ఎక్కి పోయినా దస్తే కూర్చుంటుంది. మా అమ్మ వచ్చిందాక అట్లుంది పరిస్థితి. మేము ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ మరి ఏ మహిళలు అడగలే. ఒకరి దగ్గర 100 రూపాయలు వసూలు చేసి పిల్లల దగ్గర 50 రూపాయలు తక్కువ చేయమని అడగలే. బస్సులు పెంచండి, నిరుపేదలు ఉన్నటువంటి బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇవ్వండి, లేడీస్ కి ఫ్రీ ఇవ్వండి, వద్దట్లేదు. కానీ మొగల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తావు, ఎందుకు చేసుకుంటారు? అది భార్యపక్షాలు కావా? భర్తకేమో భార్యకేమో ఫ్రీ ఇస్తావు, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇంకెక్కడ నువ్వు ఫ్రీ ఇచ్చినట్టు అయితే చెప్పండి. ఆ ఫ్రీ ఏమో ఇచ్చేది ఉంటే డబుల్ బెడ్రూమ్ ఫ్రీ ఇవ్వని డిమాండ్ చేస్తాం. లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వల్సాద్ జిల్లాలోని ఊబర్గాం తాలూకాలో కేవలం 16 గంటల్లో రికార్డు స్థాయిలో 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అనేక ప్రాంతాల్లో 600 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. సూరత్, నవసారి, డాంగ్, తాఫీ మరియు వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాపి మరియు దాని పరిసర ప్రాంతాల్లో వందలాది వాహనాలు, ఇళ్లు నీట మునిగిపోయాయి.
మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. విజయనగరం మరియు మన్యం జిల్లాల్లో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపులోకి తీసుకునేందుకు కుంకి ఏనుగులను తరలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పలమనేరు నుండి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలి వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. ఈ ఏనుగులకు మేతగా చెరుకు గడలను అందించి జయంత్, అభిమన్యు అనే కుంకి ఏనుగులకు పూలమాలలు సమర్పించారు. ఈ 2 ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపస్ నకు తరలించనున్నారు. అక్కడి నుండి అటవీ శాఖ అధికారులు వీటిని అడవి ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని అదుపు చేసే చర్యలు చేపడతారు. సిటీ కమిషనరేట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు స్టేషన్ లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, హోంగార్డ్, కానిస్టేబుల్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి శంషాబాద్ లో పనిచేసిన కాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణ, ప్రజలతో మంచి సంబంధాలు, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవను సిబ్బంది ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్స్పెక్టర్ సేవలను గుర్తు చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా వీడుకోలు కార్యక్రమానికి హాజరై ఆయనకు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కొంత ప్రాంతంలో కూడా ఇదే ఉత్సాహంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. మహేష్
రాకేష్ రాకేష్ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకుల సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడి సలేహిన్ లో ఇద్దరు దుండగులు చిన్నారులకు డబ్బు ఆశ చూపి ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. చిన్నారులు నిరాకరించడంతో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. గోషామహల్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు, రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేతలు. కుక్కట్పల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు, మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గుజరాత్లో భారీ వర్షం కారణంగా స్తంభించిన జనజీవనం. మంగళగిరిలో కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్. అడవి ఏనుగుల గుంపును తరిమేందుకు తరలింపు. మరో బులెటిన్ లో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.